వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క సారక్క మహాజాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మేడారంలో మీడియాతో మాట్లాడుతూ గురువారం దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి 1 కోటికి పైగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ భక్తులతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని, రాత్రికి 1 కోటికి మించే అవకాశం ఉందని, శాశ్వత అభివృద్ధి కోసం మరో 41 ఎకరాల భూసేకరణ, శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మౌలిక సదుపాయాలు, జంపనవాగు నిరంతరంగా పారేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క వెల్లడించారు. ఆదివాసీ బిడ్డ నిరంతరము ఇక్కడే ఉంటూ ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ సహచర మంత్రులందరి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడే ఉండి మా సోదరిమణి సీతక్క గారు పర్యవేక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం నేను వచ్చాను, అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. భక్తులకి ఏవైతే మంచి సౌకర్యాలు కల్పించాలనుకునే దాంట్లో భాగంగా ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ, ఎవరైతే కేంద్రం నుంచి వచ్చినా ఉదయం 2 కేంద్ర మంత్రులు వచ్చారు, గిరిజన శాఖ మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 3 మంత్రులు వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసి ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ, జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ, ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా, కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారుల్ని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను, నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తుల పోటు మరింత పెరుగుద్ది. అది ఎట్ ఏ టైం మోర్ దాన్ 1 crore పబ్లిక్ ఈ మేడారానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారనేది సమాచారం ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహచర మంత్రులు అందరం దగ్గరుండి అది పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఏమైనా చేసినా ఆ దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు. ప్రభుత్వం భక్తుల కోసం ఎంత శ్రద్ధ అయినా తీసుకోవడానికి వెనకడికి వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా సమ్మక్క సారలమ్మ భక్త బృందానందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు సోదరిమణి సీత
సీతక్క గారు వారు సందేశం ఇస్తారు. పెద్దలు గౌరవనీయులు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరున సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా వరకు ఏర్పాట్లు కానీ క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి దాదాపుగా 40 రోజుల నుంచి ఇదే అంటే మనకు రోజు రోజు జాతర లెక్కనే వచ్చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ ప్రారంభించాడు. నెక్స్ట్ డే నుంచి మాకు పబ్లిక్ అనేది భక్తులు అనేది రావడం మొదలైంది. పనులు ఎట్లా మొదలు పెడుతున్నారు, ఏ మార్పులు అవుతున్నాయి ఏంది అని కూడా అట్లా లక్షల సంఖ్యలో వచ్చారు. గతంలో చూస్తే మనము జాతరకు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు అట్లా 50,000 20,000 10,000 మంది హైయెస్ట్ వస్తే 1,00,000 1,50,000 2 లక్షలు. కానీ ఇప్పుడు ప్రతి సండే కానీ బుధవారం కానీ బేస్తవారం కానీ శుక్రవారం కానీ 2 లక్షలు 3 లక్షలు 8 లక్షలు అట్లా ఉన్నట్టు లాస్ట్. సో ఈ రకంగా భక్తులు కూడా బాగా వస్తూ ఉన్నారు. దానికి గుడి కూడా మాకు ఒక ఛాలెంజ్గా ఉండే ముఖ్యమంత్రి గారి సంకల్పం. మరి సీనన్న గారు వారికి బాధ్యత ఒప్పచెప్పి ఇది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీనన్నకు బాధ్యత ఒప్పచెప్పి మరి మొదలుపెట్టిన నాటి నుంచి మాకు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నటువంటి ధైర్యం, వారి అనుభవం, వారి మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి సీనన్న గారితో ఈరోజు ఇంత అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోవడానికి వారి శ్రమను మరి ఆ తల్లులు సంపూర్ణంగా గుర్తించి వాళ్ళకి జరిగే పట్టాభిషేకం, వాళ్ళకి జరిగే వైభవానికి మరి ఒక సైనికుడిలా ఇక్కడ పనిచేసినందుకు మరి సీనన్న గారికి ఎంటైర్ మా ఆదివాసీ కమ్యూనిటీ కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే వాళ్ళు 2010 నుంచి ఈ జాతరకు వస్తున్నారు. నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఎమ్మెల్యేలమైన 10 నుంచి జాతర మొదలైంది. ప్రతి జాతరలో రావడం మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆ పట్టుదలను, ఆ భక్తిని, ఆ బంధాన్ని పెంచుకొని మరి బాధ్యతగా ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం చేసి మరి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, వట్టి గారికి, మా ఎంటైర్ మంత్రులకు, మా జిల్లా మంత్రి సురేఖక్క గారికి, మా సోదరి అదేవిధంగా ట్రైబల్ మంత్రి అడ్లూరు లక్ష్మణన్న గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు, కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులకు, మీడియా సోదరులకు, ఈ దేవుడి యొక్క కీర్తిని, విశ్వాసాన్ని ప్రపంచ నలుమూలలో చాటుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు గుర్తించింది, ఇంతకుముందు రోడ్లు బాగా ఇరకడం ఉండి టైట్ గా ఉండేది. 4 లైన్ వే తోటి చాలా విశాలంగా ఉంది. నేను అక్కడక్కడ కొద్దిగా వద్దులే అన్నట్టున్నా కూడా సీనన్న లేదు ఈ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో 4 లైన్ ఉండాల్సిందే అని వెనుక ముందుకు చాలా వారు చేయడంతో ఫాస్ట్ గా భక్తులు కూడా వస్తున్నారు, వెళ్తా ఉన్నారు. అట్లనే ఇంకా మేము ఇక్కడ నేను గమనించింది, కొంత మంచినీటి వ్యవస్థలను, టాయిలెట్స్ పర్మనెంట్ గా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తే చాలా మేరకు సమస్య పరిష్కారం అయిపోతుందని. మనం ఎందుకంటే తాత్కాలికంగా కట్టేస్తా ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ లక్షలలో భక్తులు వస్తున్నారు, మనం వేలలో టాయిలెట్స్ కడుతున్నాం. నేను ఈరోజు మాకు ఎవరైనా చెప్పినట్టు అదే చెప్తున్నారు టాయిలెట్స్ పాపం. అయినా కూడా గతం కంటే ఈసారి పెంచినా కూడా అది సరే ఇన్ని లక్షల మంది కాబట్టి దానికి కూడా పర్మనెంట్ గా లొకేషన్స్ చూస్తే భక్తులకు కూడా అర్థమైంది. కొన్ని రోడ్డు కింద మనం ఏర్పాటు చేసినాం ఏది చైన్లలో, కానీ దాని ముందర అన్ని షాప్స్ ఉండడంతో అవి కనబడక పాపం రోడ్ సైడ్ వెతుకుతా ఉన్నట్టుంది. ఇదొక్కటి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ అన్ని అనుభవాలతోటి ఒక వారం 10 రోజులు అధికారులకు కొంచెం రెస్ట్ లాగిచ్చి మరి మళ్ళీ సీనన్న గారు ఇక్కడ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చెట్ల పెంపకం కూడా చాలా అవసరం. ఇప్పుడు భక్తులు కూడా వస్తుంటే ఈసారి మనకు నెలకు ముందు వచ్చింది, కానీ ఒక్కొక్కసారి మార్చి ఫస్ట్ వీక్ లో వస్తుంది, లేదా మార్చి లేదా ఫిబ్రవరి ఎండింగ్ లో వస్తుంటుంది జాతర. సో ఆ టైంలో ఎండలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెట్ల అవసరం ఉంది, అది కూడా బాగా చేస్తాం. మీ సూచనలు సలహాలు కూడా ఈ జాతర అనంతరం తీసుకుంటాం. ఇప్పటికైతే తల్లుల దయతోటి
నాయకుల మన ముఖ్యమంత్రి గారి సంకల్పం, మా మంత్రివర్గం యొక్క ఆలోచన, పూజారుల యొక్క నమ్మకం, విశ్వాసం, భక్తుల నమ్మకం, విశ్వాసంతో 3 నెలల్లో అనుకున్నది మరి కంప్లీట్ చేసి భక్తులకు అందించినాం. గుడి మొదలైన రోజు నుంచి ఏ రోజు మేము భక్తులను ఆపలేదు. ఒక దిక్కు గుడి మొదలైంది, పని చేస్తూనే ఉన్నాం, ఒక దిక్కు భక్తులు వచ్చిపోయారు. కాబట్టి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ దాదాపుగా మనకు జాతర మొదలవడానికి ముందే మరి దాదాపుగా 30-40 రోజుల నుంచి చూస్తే 70-80 లక్షల మంది, ఎందుకంటే ఒక్కొక్కసారి 5 లక్షలు, ఒక రోజు 4 లక్షలు, ఒక రోజు 7 లక్షలు ఇట్లా వచ్చిన వాళ్ళ సంఖ్య అంతా చూస్తే 70-80 లక్షల మంది వచ్చి దర్శనాలు అయినాయి అనేది గతంలో వాంఛన. ఈ రోజు వరకు ఆల్రెడీ 50 దాటి ఇప్పుడు సాయంత్రము ఇప్పుడు అన్నట్టుగా ఈ అసలు మొక్కులు చెల్లించే భక్తులు అంతకు రెట్టింపు వస్తారు. ఇప్పుడు సమ్మక్క వచ్చిన తర్వాత మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. అందరూ సమయంతో మరి ఓపికతో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా శనివారం సాయంత్రం 4 గంటలకు అందరు దేవుళ్ళు గద్దెల నుంచి తిరిగి వనంలోకి వెళ్తున్న మరి సంఘటన ఉంటది. ఈ 4 రోజులు మన మధ్య ఉన్నటువంటి దేవుళ్ళను దర్శించుకోవడం కోసం అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వరకు ఈ టెంపుల్ కానీ టెంపుల్స్ విషయంలో కానీ అనుకున్నది ఇచ్చింది ఏమి లేదు. ఇందాకే గౌరవ కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు దీనికి 3,20,26,00,000 ఇచ్చామని చెప్పారు. వారే చెప్పారు, నేను చెప్పక్కర్లా. ఫిగర్లో కూడా అదే రకంగా మేము పదే నేను అడిగాను, సీతక్క అడిగింది, మా ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కూడా అడిగారు. దీన్ని జాతీయ ఫెస్టివల్ కింద మీరు అనౌన్స్ చేయాలని. అది తప్ప మిగతా అన్ని ఆన్సర్ చేశారు. సార్ తప్పకుండా పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు దీన్ని పార్లమెంట్ లో కూడా రేట్ చేయడం జరుగుతుంది. సార్ లాస్ట్ వీక్ సార్ ఇప్పుడు మీకు మా మంత్రి గారు కాబట్టి ప్రతి దగ్గర మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని కార్డులు చూపెట్టినా, అప్లికేషన్ కార్డులు చూపెట్టినా కూడా ఇప్పుడు దాదాపు ఒక 25 నిమిషాల పాటు ఈ గేట్ దగ్గర ఆగింది. ఇందులో చాలా మంది ఒక 20 మంది ఉన్నారు ఇప్పుడు ఆగిన వాళ్ళు. మరి సరితక్క గారని చెప్పాలి, మీరని చెప్పాలి సార్. ఇప్పుడే చెప్తాను ప్లీజ్. అంటే మిమ్మల్ని నా కుటుంబ సభ్యులు కాబట్టి మీరు, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి తప్పకుండా అధికారులు చెప్తాను. జగన్ ఇబ్బంది లేకుండా కన్సల్ట్ ఆఫీసర్స్ కి ప్రాపర్ గా ఏంటి, వాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ నచ్చుకోవద్దు నా కుటుంబ సభ్యులు, ప్లీజ్.